బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాను విచారించిన ఈడీ నేడు మోహన్ బాబు కుమార్తె నటి మంచులక్ష్మిని ఈడీ విచారించింది. మంచులక్ష్మిని సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారించిన ఈడీ ఆమె బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలించింది. జోలో 247 అనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై ఆరా తీశారు. ప్రమోషన్ చేసినందుకు గాను యాప్ యాజమాన్యం చెల్లించిన రెమ్యూనరేషన్ పై వివరాలు అడిగారు. కాగా మీడియాతో మాట్లాడేందుకు మంచులక్ష్మి నిరాకరించారు. బెట్టింగ్ యాప్లు వంటి చట్ట విరుద్ధ యాప్లను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని గతంలో ఆరోపణలు వచ్చాయి. వీటిని ప్రచారం చేసేందుకు వారు భారీ మొత్తంలో కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే వ్యవహారంలో పోలీసులు 29 మంది సెలబ్రిటీలు, సినీ నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. దర్యాప్తులో మరికొంతమందికి కూడా ఈడీ త్వరలో నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.